హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే ఈరోజు ఎక్కడికి వెళ్ళామంటే మన ప్రపంచంలోనే తెలంగాణలో రెండో స్థానంగా పేరు పొందిన మానసాదేవి టెంపుల్కి అయితే వెళ్ళాము. సో అది ఎక్కడుందంటే కరీంనగర్లోని గన్నేరువరం మండలంలో కాశీపేట గ్రామంలో ఉంది ఫ్రెండ్స్. మేమైతే వెళ్ళడం జరిగింది. సో మీకు కూడా చెప్దామని చిన్నగా వీడియో అయితే చేశాను. ఫస్ట్ అయితే గుడి లోపలికి వెళ్ళే ముందు మన కాళ్ళకి పసుపు పారాని జడ మాత్రం కంపల్సరీగా జడ వేసుకోవాలి. సో పసుపు పారాని జడ వేసుకొని వెళ్ళాలి టెంపుల్లోకి అయితే. ఓకేనా ఫ్రెండ్స్, ఏ సమస్యలున్నా తొందరగా నెరవేరుతాయి. సంతాన సమస్యలు కానీ కాలసర్ప దోషాలు కానీ సో తొందరగా నెరవేరుతాయి. ఒక్క ముడుపుతోటి అమ్మవారు తొందరగా తీరుస్తుంది. ఇక్కడ ఏంటి ప్రత్యేకత అంటే 108 నాగ ప్రతిమ శివలింగాలు అయితే ఇక్కడ ఉంటాయి. ఒకే దగ్గర మనం వాటికి అభిషేకం చేయొచ్చు. సో ఒకే దగ్గర 108 నాగ ప్రతిమ శివలింగాలు ఉంటాయి, వాటికి మనం అభిషేకం చేయొచ్చు. సో టెంపుల్ అయితే ఇలా ఉంది చూడండి చుట్టూ. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం టెంపుల్కి వెళ్ళాలని. సో వెళ్ళిన తర్వాత అందరు అడిగారు ఎక్కడ ఈ టెంపుల్ చెప్పండి, మేము వెళ్తాము అనేసి. సో చిన్నగా వీడియో అయితే పెడితే అందరికీ యూజ్ అవుతుందని చిన్న వీడియో అయితే చేశాము. మీరు కూడా వెళ్ళండి టెంపుల్కి. ఇక్కడైతే మేము అమ్మవారి దర్శనము అయిపోయిన తర్వాత అయితే సో టెంపుల్ అయితే దర్శనం కంప్లీట్ అయిపోయింది. లోపల ఇక్కడ అమ్మవారికి అయితే ఓడి బియ్యం పొయ్యాలి. సో మీరు వచ్చేటప్పుడు బియ్యం కుడుకలు సో బియ్యం పొయ్యడానికి అమ్మవారికి ఒక చీర తీసుకొని వచ్చి ఓడి బియ్యం అయితే పొయ్యొచ్చు. ఇక్కడే ముడుపు అన్నీ ఇస్తారు, తీసుకొని ముడుపు కట్టాలి ముందు. సో టెంపుల్ అయితే ఇలా ఉంది చూడండి. శివలింగం ఇక్కడ పక్కకే ఉంటుంది టెంపుల్లో. చాలా బాగా అనిపించింది మాకైతే. మేమైతే అందరం ఫ్రెండ్స్ తోటి కలిసి అయితే టెంపుల్కి అయితే వెళ్ళాము. సో మంచిగా అనిపించింది. ఇగో ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. 108 నాగప్రతిమ శివలింగాలు. సో అభిషేకం అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి, మళ్ళీ ఇక్కడి వరకు ఎండ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాం. రాగి చెంబులు మనవి తెచ్చుకున్నా పర్లేదు, ఇక్కడ ఉంటాయి పక్కకే. సో బుట్టలో ఉంటాయి, అవి తీసుకొని పొయ్యాలి, అభిషేకం చేయాలి శివునికి. కాలసర్ప దోషాలు కానీ సంతాన సమస్యలు కానీ ఏ ప్రాబ్లమ్స్ ఉన్న ఆరోగ్య సమస్యలు కానీ సో అమ్మవారు అయితే తొందరగా నెరవేరుస్తుందని చాలామంది అయితే వస్తున్నారు ఫ్రెండ్స్. మేమైతే వెళ్ళడం జరిగింది, మాకు మంచిగా అనిపించింది. సో ఇలా రౌండ్గా ఉంటాయి. అభిషేకం చేసుకుంటూ ఓం నమః శివాయ అనుకుంటూ రావాలి. అడ్రస్ గూగుల్లో సెర్చ్ చేస్తే తెలుస్తుంది ఫ్రెండ్స్. అభిషేకం చేస్తుంటే చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. మా ఫ్రెండ్స్ అందరం అయితే మేము కలిసి వెళ్ళాము. ఎప్పటి నుంచున్నో అనుకుంటున్నాము వెళ్ళాలి టెంపుల్కి వెళ్ళాలి అనేసి. మధ్యలో శివుడు, చుట్టూ శివలింగాలు, చాలా అద్భుతంగా అనిపించింది ఫ్రెండ్స్. మీరు కూడా అందరు వెళ్ళండి ఒక్కసారి. మా దర్శనం అయితే అయిపోయింది, అభిషేకం కూడా అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే నెక్స్ట్ మేము ముడుపు కట్టాలి.
సో వాళ్ళే ఇస్తారు. ఇవన్నీ ముడుపు కట్టేసాము. ముడుపు కట్టిన తర్వాత పక్కనే హనుమంతుడు ఉంటాడు, దర్శనం చేసుకోవాలి. ఓకేనా.